గన్నవరం టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై టీడీపీ సీనియర్ నేతలంతా తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారు. సీనియర్లను యార్లగడ్డ పట్టించుకోవడం లేదని ఆరోపించారు పొట్లూరి బసవరావు. పార్టీ కోసం సీనియర్లమంతా కష్టపడ్డాం, అలాగే 2024లో యార్లగడ్డ గెలుపు కోసం పనిచేశామన్నారు పొట్లూరి. 2019లో వైసీపీ తరఫున యార్లగడ్డ పోటీ చేస్తే ఓడించామన్నారు. అప్పటి నుంచే టీడీపీ నేతలపై యార్లగడ్డ కక్ష సాధిస్తున్నారని పొట్లూరి ఆరోపించారు. ఎవరైనా ప్రత్యర్థి పార్టీపై అజమాయిషీ చేస్తారు, కానీ యార్లగడ్డ సొంత పార్టీ నేతలపైనే కక్ష సాధిస్తున్నారన్నారు. ఎయిర్పోర్టు అభివృద్ధి సభ్యుడిగా తనను నియమిస్తే దానిపైన యార్లగడ్డ అక్కసు వెలగక్కారన్నారు. యార్లగడ్డ వైఖరి మార్చుకోకుంటే త్వరలో సీనియర్లమంతా అధిష్టానాన్ని కలుస్తామంటున్న పొట్లూరి బసవరావుతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. గన్నవరం టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే యార్లగడ్డ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. టీడీపీ సీనియర్ నేతలను పట్టించుకోవడం లేదంటూ కూడా టీడీపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పొట్లూరి బసవరావు, టీడీపీ సీనియర్ నేత. సార్, ఎన్నేళ్ళ బట్టి పార్టీలో ఉన్నారు, ప్రస్తుతం మీకు ఎటువంటి అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినాటి నుంచి ఉన్న మనుషులు ఉన్నాళ్ళమండి. మేము ఫస్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుండి ఉన్నాం పార్టీలో. ఆనాటి నుండి ఈనాటి వరకు మేము పార్టీలోనే ఉన్నామండి. కొంతమంది వస్తూ ఉంటారు, పార్టీలు మారుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ మేము ఎక్కడికి వెళ్తాం? మేము పార్టీలోనే ఉంటాం. బాబు గారు, అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ, బాబు గారు, లోకేష్ బాబు గారు వాళ్ళే ఇప్పుడు మాకు మా నాయకులు. వాళ్ళ కన్సర్న్లోనే మేము పార్టీలో మేము పనిచేస్తాం. వాళ్ళ ఆదేశం మీదే మేము నడుస్తూ ఉంటాం. ప్రస్తుతం ఎమ్మెల్యే పనితీరు మీద మీరు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది వ్యాఖ్యలు? ఎమ్మెల్యే గారు పనితీరు మీద నేను కామెంట్ చేయట్లేదండి. అసలు ఆయన మమ్మల్ని వదిలేసి పార్టీలో సీనియర్స్ని కానివ్వండి, పార్టీ కార్యకర్తలని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, లీడర్స్ని విస్మరించి గ్రామాల్లో మాకు కూడా కొంతమందికి విభేదాలు సృష్టించడం, పార్టీ సీనియర్స్ని కానీ, తెలుగుదేశం పార్టీ పనిచేసిన వాళ్ళని కానీ వదిలేసేసి 2019లో మేము ఆయనకి పనిచేయలేదండి, తెలుగుదేశంకి చేసాం. అప్పుడు ఆయన ఓడిపోయారు. ఆయన అప్పుడు అప్పుడు కూడా ఆయన పనిచేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి మా మీద ద్వేషం పెంచుకుంటున్నారనే మా అభిప్రాయం. నాతో పాటు నాదే ఉంది, నాకంటే కూడా జాస్తి వెంకటేశ్వర మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. వాళ్ళు చాలామంది లక్ష్మి అని, సురేష్ అని చాలామంది పార్టీలో పనిచేసిన, నాకంటే వాళ్ళు రోడ్డెక్కి వాళ్ళు జైలుకు కూడా వెళ్ళారు, దెబ్బలు తిన్నారు. వాళ్ళనే విస్మరించేసి వాళ్ళని కూడా వదిలేసేసి ఎమ్మెల్యే గారు ఎవరిని పట్టించుకోవట్లేదు. ఆ రోజున ఎలక్షన్లో 2024 ఎలక్షన్కి ఈ ఎమ్మెల్యే గారు గెలుపు కోసం పార్టీ గెలుపు, అలాగే దాంట్లో భాగం ఎమ్మెల్యే గారు గెలుపు కదా. ఆయన బాబు గారు సీట్ ఇచ్చారు, వైసీపీ నుంచి ఇటు వచ్చాడు, ఈయన సీట్ ఇచ్చారు. ఎవరైతే మాకెందుకు, బాబు గారు పెట్టిన క్యాండిడేట్ మేము గెలిపించుకోవాలి. ఆ దృష్టితో మేము బాగా పనిచేసాం. అందరూ కూడా ఇక్కడ లోకల్గా ఈ గన్నవరం కాన్స్టిట్యున్సీ అంతా కూడా తెలుగుదేశం క్యాడరు చాలా ఉత్సాహంగా పనిచేసింది, ఆయన గెలిపించింది. గెలిచిన నాటి నుంచి ఇక ఆయన విభేదాలకి దిగుతూ ఉన్నారు. మరి నేనేమీ తప్పు చేయలేదు. కేసరపల్లిలో పార్టీ ప్రోగ్రాం జరుపుతా కూడా మా ఇంటికాడ పోలీసు బందోబస్తు పెట్టి నా చుట్టూ ఊళ్ళో ప్రోగ్రాం చేసుకెళ్ళాడు ఆయన. మరి మేము ఏం తప్పు చేసామో కూడా నాకైతే తెలియదు. ఊళ్ళో మీరు ఒకటి కూడా చెప్పడం జరిగింది, నియోజకవర్గంలో అభివృద్ధి కూడా సరిగా లేదంటూ కూడా చెప్తున్నాను. నేను చెప్తున్నాను అభివృద్ధి ఏం చేసేది ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం ప్రకారం పెన్షన్లు కానివ్వండి, డెవలప్మెంట్ కానివ్వండి, బాబు గారు డైరెక్షన్లోనే నడుస్తుంది పార్టీ. ఈయన సపరేట్గా చేసేది ఏముంది? ఈయన పార్టీ క్యాడర్ని పార్టీ వాళ్ళని వదిలేసేసి నడుస్తున్నాడని చెప్తే మనం ఏం చెప్తాం ఆయన మీద? ఇంకంతకంటే పార్టీ వాళ్ళని వదిలేసేసి ప్రతి వాళ్ళతో ఈ పేచీలు మంచి పద్ధతి కాదనే ఆలోచన, అంతే. అంటే 2024 ఎలక్షన్లో కూడా యార్లగడ్డ గెలుపు కోసం సీనియర్లంతా కూడా ఎంతో కష్టపడ్డారు. దాంతోపాటు అంతకుముందు పార్టీ ఆఫీస్ మీద దాడి కావచ్చు, అరెస్టులు కూడా కొంతమంది అయినటువంటి పరిస్థితి. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళనే పట్టించుకోవట్లేదు ఈయన. పార్టీలో సీనియర్స్ జైలుకి వెళ్ళి వచ్చారు, ఆస్తులు నష్టపోయారు, వాళ్ళకే లేదు ఆదరణ ఈయన దగ్గర. వాళ్ళనే సరిగ్గా రిసీవ్ చేసుకోరు. ఈయన ఒక రకంగా ఆయన ఒక నిరంకుశ ధోరణితో నడుస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు. ఆ ధోరణి మంచిది కాదు, అందరిని కలుపుకెళ్తే మంచిదని నా ఆలోచన. ఇంకోటి కూడా చెప్తుంది, ఏదైతే ఎంపీ గారు మన ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులుగా మీరు ఎన్నికయ్యారు, దానికి సంబంధించి దాంతోనే కొంత ఆయన అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అది ఎంతవరకు వాస్తవం?
దాని కారణం కూడా ఉంటుంది ఎంపీ గారు చైర్మన్, ఎయిర్పోర్ట్ చైర్మన్, ఎంపీ గారు ప్రత్యక్షంగా చూశారు నేను పనిచేసిన తీరి, ఆయన కూడా చూశారు కాబట్టి ఆయన గ్రామం కేసరపల్లి గ్రామం, నేను వ్యాపారంలో ఉన్నాను, ఆ దృష్టితో నన్ను ఆయన ఎయిర్పోర్ట్ అడ్వైజర్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా వేశారు. అది దాన్ని కూడా ఈయన చాలా వ్యతిరేకించి మాట్లాడారు. పార్టీకి పనిచేయని వ్యక్తికి వేశారని, పార్టీకి పనిచేశానో లేదో ఆయన్ని చెప్పమనంటే నేను పార్టీకి పనిచేశానా, ఆయన గెలుపుకు పనిచేశాను లేదనేది ఎక్కడైనా ప్రతి వాళ్ళు చెప్తారు. అది కూడా కోపం అనేది ఒక కారణం నేను అనుకుంటా ఉన్నా. అంటే మీ గన్నవరంకి సంబంధించి టీడీపీ సీనియర్ల పైన ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు? అంటే 2019లో ఆయన ఓడించాం కదా మేము ఇక్కడ, ఇక అదే ద్వారంలో అది మర్చిపోలేకపోతున్నాడు ఆయన. అది మెయిన్ కారణం అని మేము అనుకుంటాం. ఆయన ఒకసారి ఇక ఖర్చు పడితే ఇక ఖర్చు వదిలిపెట్టంట. మేము ఆ రోజున మరి ఆయనకు వ్యతిరేకం చేసాం. వ్యతిరేకం ఏముంది, మా పార్టీ మేము గెలిపించుకున్నాం తెలుగుదేశాన్ని. ఆయన వైసీపీ తరఫున నిలబడ్డారు. ఇప్పుడు మళ్ళీ వైసీపీలో నిలబడినా మేము ఆయన ఓడించేవాళ్ళం. తెలుగుదేశానికే గెలిపించుకుంటాం. తెలుగుదేశం పార్టీ మా సింబల్ సైకిల్, ఆ సైకిల్నే గెలిపించుకుంటాం మేము. బాబు గారు, లోకేష్ బాబు గారు మా పార్టీ ఆదేశం, ఎవరి సీట్ ఇస్తే వాళ్ళని గెలిపించుకుంటాం. మొత్తం ఎంతమంది సీనియర్లు మొత్తం కూడా ఆగ్రహం? చాలా మంది ఉన్నారు. ఇంతమంది అని ఎలా చెప్పను నేను. పార్టీకి పనిచేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రతి వాళ్ళ మీద ఈయన సాధింపు ధోరణితో ఉన్నారు. అది మంచి పని కాదు. అందరినీ కలుపుకోమని నేను కోరేది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అనేది ఆయనకే ఉంటుంది కదా, అందరితో మంచిగా ఉండమని కోరుకుంటా ఉన్నా అంతే. అంటే అధిష్టానానికి ఏమైనా ఫిర్యాదు చేసే ఆలోచన ఏమన్నా? అధిష్టానం దృష్టిలో ఈయన ఒక పద్ధతి, ఈయన ఒక నడక అధిష్టానం దృష్టిలో ఉంది. మా అధిష్టానం మా పార్టీ లీడర్షిప్, పార్టీ నాయకులు వాళ్ళే చూసుకుంటారు. తెలుసు అక్కడ ఇలా చేస్తున్నాడు ఈయన అంత కాంట్రవర్సీగా నడుస్తున్నారు ఎమ్మెల్యే గారు అనేది అందరూ తెలుసు. మెయిన్ ఏ ఆటలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా కనిపిస్తుంది అయింది? ఈయన పార్టీ వాళ్ళు ఎవరన్నా వాళ్ళ బ్రతుకు వాళ్ళ ప్రధాని మీద ఉంటుంది ఆయనకి. ఏ ఆటలో అనేది ఏం చెప్పను. పార్టీ సీనియర్స్ మీద కానీ, పార్టీ కార్యకర్తలు, పార్టీ ప్రెసిడెంట్లు, గతంలో నిలబడి శక్తి వంచన లేకుండా పనిచేసిన పార్టీ ప్రెసిడెంట్, సెక్రటరీలు కూడా మార్చేసి ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళు ఆయన వేసుకోవటం. ఇక ఆయన ఇష్టం ఏదైనా. నేనే ఓలన్సార్లు గతంలో పార్టీలో ఉన్నారు కానీ ఇప్పుడు పార్టీ ఆయన గెలుపుకు పనిచేసిన వాళ్ళకు కూడా మీద కూడా వాల్యూ లేదు ఆయనకి. అంటే ఇది ఏదైతే ఆ యార్లగడ్డ వెంకట్రావు వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా మొత్తం ఆ టీడీపీ సీనియర్లంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో పాటు టీడీపీ సీనియర్లను పూర్తిగా విస్మరిస్తున్నారు. అధిష్టానం కూడా త్వరలో కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా వివరిస్తామంటూ కూడా అటు పొట్లూరి బసవరావు అయితే చెప్తున్నారు. 7% శ్రీనివాస్తో నరసింహ, బిగ్ టీవీ, గన్నవరం.